వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. దేవరకొండ లయన్స్ క్లబ్ 320 ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో జరిగింది. దేవరకొండ లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా గుద్దేటి జంగయ్య, ప్రధాన కార్యదర్శిగా కసిరెడ్డి రవీందర్ రెడ్డి, కోశాధికారిగా చిలుకూరు కాశీనాథ్, జోన్ చైర్మన్గా గాజుల ఉషారాణిలను, ఎంజేఎఫ్ లైన్ మదన్ మోహన్, రేపాల ఎంజేఎఫ్ లైన్ సతీష్ కుమార్, కోడే వీడీజీ 1 సభ్యుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్సీ ఏచూరి భాగ్యలక్ష్మి, జోన్ చైర్మన్ గాజుల ఉషారాణి, సీనియర్ లైన్స్ హాజరయ్యారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గుద్దేటి జంగయ్యను స్నేహితులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అన్ని రకాల మద్దతు ఇస్తారు కదా, అన్ని రకాల మద్దతు ఇస్తారు. సో ఒకసారి అందరూ ఎస్ మేము చేస్తాం, మా యొక్క బాధ్యతను మేము నిర్వహిస్తాం, ఎస్ అని. నౌ ఐ డిక్లేర్ దట్ team of 2026-27 Lions Club of Devarkonda under the leadership of Ingayya garu is declared. ఒకసారి గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అసలు ఇంకా కొంతమంది చరిత్రలో చూస్తాము, తప్పండి కొట్టాలి, తప్పండి కొట్టాలి. వండర్ఫుల్, ఎక్సలెంట్. ప్రెసిడెంట్, సెక్రటరీ, ప్రెసిడెంట్ ముగ్గురు ఉంటే మిగతా వాళ్ళు మీకు సాయం వెళ్ళొచ్చు, లేదా సమయం ఒత్తిడి ఎక్కువ కావచ్చు, లేదా ఫోన్ చేయాలి, డ్యూటీ ఉంది, ఒకటి 60 మంది ఇక్కడ చేస్తాం, 30 మంది చేస్తామచ్చు, ఇట్లా చేయాల్సి డ్యూటీ. ఆయన లేనప్పుడు, ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన లేనప్పుడు కంప్లీట్ సెక్రటరీ తీరేసారు. ఏంటి సెక్రటరీ డ్యూటీస్ అంటే, సెక్రటరీ ఇస్ ద చీఫ్ అడ్మినిస్ట్రేటివ్, పరిపాలనాధికారి, ముఖ్య పరిపాలనాధికారి. అసలు క్లబ్ యాక్టివిటీస్ అంటే ఎలా నడుస్తున్నవి, ఎలా నడిపిస్తున్నారు అనేది ముఖ్యంగా చూడాల్సిన బాధ్యత ఏంటి. ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే, ఏ మీటింగ్ ఉన్నా కానీ అన్ని కమిటీస్ ఉన్నాయి, ఆ కమిటీస్ మీరు సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. అన్ని ఆయనే ప్రిసైడ్ చేసుకుంటున్నారు, సూపర్వైజ్ మీరు చేస్తూ ఉంటారు. కమిటీ సరిగ్గా చేస్తున్నారు లేదా కొంచెం వారికి చెప్తూ ఉంటారు. ప్రెసిడెంట్ గా లేనప్పుడు బాధ్యత మీరే ప్రెసిడెంట్ గా యాక్ట్ చేయాలి. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు ఎవరు, గట్టుమారి మల్లయ్య గారు. ప్రెసిడెంట్ గారు లేకపోతే ఫస్ట్ మీరు చేయాలి, మల్లయ్య గారు కూడా లేకపోతే మీరు యాక్ట్ చేయాలి, ప్రెసిడెంట్ యాక్ట్ చేయాలి. ప్రెసిడెంట్ ఈజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ముఖ్య కార్యనిర్వహణాధికారి. కార్యాన్ని నిర్వహించేటటువంటి వాడు ఎవరంటే అధ్యక్షుల వారు. మీ క్లబ్ మొత్తం ఎలా నిర్వహిస్తారు, ఎలా జరుగుతుందో చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. అధ్యక్షుల వారు చూడండి, అటుగా చూడండి. రెండవది మీరు చేయాల్సిందంటే ప్రతి మీటింగ్ మీరే నిర్వహించాలి. యూ వాంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్. కాల్ టు ఆర్డర్ నుంచి, హెడ్ జోన్ నుంచి మధ్యలో ఏమైనా డిస్టర్బ్ చేస్తా ఉన్నారనుకోండి, మీరు చేస్తే చిన్నగా గంట కొట్టి ఆర్డర్ ఆర్డర్ అని చెప్పాలి. కోపం చేయలేదు ఎవరిని కూడా. అందరి సభ్యులతో మీకు సమన్వయపడతారు, మంచిగా ఉండాలి, ఫోన్ చేస్తుండాలి, మంచి రిలేషన్షిప్ ఉండాలి. ప్రతి ఒక్కరిని క్లబ్ను అద్భుతంగా తీసుకోవాలి. మీ గోల్స్ ఏమున్నాయి, మీ ప్రియారిటీస్ ఏమున్నాయి నిర్ణయించుకోవాలి. ఎస్, ఇప్పుడు వీరితో పాటుగా లయన్స్ క్లబ్ దేవరకొండ మిగతా సభ్యులు ఎవరున్నారు అందరూ ఒకసారి కూడా అందరు దేవరకొండ మాట్లాడతారని ఒకసారి అద్భుతంగా అందరూ నన్ను ఇదే ఫోటో వేస్తా. వేరే ఉంటుంది. ఇది సార్ పిలిచారు. ఇలాంటిది మీరు ఎక్కడైనా చూసారా? ఇక్కడ చూసారా? వాసవి క్లబ్లో నేను 4 పొజిషన్స్ ఈ క్లబ్లో చూశారు. ఇంకెక్కడైనా చూసారు? దీన్ని ఎందుకు ఆర్డర్ చేయడం, కంట్రోల్ చేయడం కోసం స్టార్ట్
మీటింగ్ కాల్ టు ఆర్డర్ ఎగ్జామ్ మధ్య మధ్య డిస్టర్బ్ ఉంటే నేను ఆర్డర్ చేయడానికి వాడుతున్నాను. దీన్ని సింబల్ ఆఫ్ అథారిటీ, మన క్లైంట్ సింబల్ ఆఫ్ అథారిటీ ఇది నేను మేడం గారి చేతులు మేడం గారి చేతులు ఎందుకు ఇస్తున్నాము, మేడం గారు ఎందుకు ఇస్తున్నాం మీ చేతుల మీద వచ్చింది. ఇప్పుడు జంగయ్య గారు వీళ్ళందరి మధ్యలో ప్రమాణం చేశారు కదా, నేను అన్ని కార్యక్రమాలు చేస్తాను, ఇది చేస్తాను, కాలేజీ చెప్తున్నాను చేస్తాను చెప్పింది కదా, రేపటి నుంచి చేయలేదా? మీరు ఇంటికి రాగానే తీసుకునేదా? వేస్తారా వేయరా? ఇంత భయపడతారేందండి అసలు? అందరూ మగోళ్ళు ఆర్డర్ చేసి భయపడుతుంది, సార్ చూసి భయపడతారు సార్ పనిచేయడిగా. ఇక భయపడేది ఏం లేదు. ఎంపవరింగ్ ఉమెన్ ఎంపవర్ ఏం చేస్తారు, అధికారం మీదే. సో ఇది మీరు ఏంటంటే మీ చేతి మీద ఇప్పించేది ఏంటంటే బాధ్యతను గుర్తు చేయగలరు. అయ్యా నువ్వు ఇది తీసుకున్నావు, పని చేయి, కాస్త చేస్తే మనకు మంచి పేరు వస్తుంది అని చెప్పి చెప్పడం కాదు, మీ చేతి ఇప్పిస్తాను అంటే కొట్టుకోతుంది. రెండవది జిల్లా సమావేశాలు, మల్టిపుల్ సమావేశాలు ఉన్నప్పుడు ఒకసారి లేట్ వస్తుంది. 12 ఇక్కడ క్లబ్ సమావేశాలు కూడా మీటింగ్ అయ్యేసరికి లేట్ అవుతుంది. ఇంటికి రావడం వరకు ఒకసారి 1 గంట కావచ్చు, 12 కావచ్చు. మీరు వేడి వేసి కూర్చుంటే బయట దోమ నీళ్ళు కొట్టుకొని సార్ కూర్చోవాలి. మీరు వేడా వేయద్దు. లేట్ వస్తారు ఒకసారి దాన్ని అంగీకరించాలి, అంతేగాని కోపం లేదు. ఓకేనా? 1 సంవత్సరం పాటు వదిలేస్తారా అంటే అన్ని రకాలుగా పైసలు ఎలా ఖర్చు పెట్టుకో, ఏం పెట్టామని అడగొద్దు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకొని ఓకేనా? ఓ అబ్బా ఇన్ని కథలు ఉంటాయి, అది అనుకుంటుంది కదా మీరు అనుకుంటా. ఎస్ సార్ మీ చేతులు ఒకసారి గట్టిగా తప్పదు కదా. సేవ చేస్తాము, మీరు చేస్తున్నటువంటి వ్యక్తిత్వాన్ని చూసి మీరు మా దాంట్లోకి వస్తే బాగుంటుంది అనే సదుద్దేశంతో మిమ్మల్ని రమ్మని పిలవడం జరిగింది. చాలా సంతోషం నాయన. మరి మీకున్న సమయాన్ని వెచ్చించి తప్పకుండా ఇందులోకి వచ్చి అందరి సహాయ సహకారాలు, ప్రేమానురాగాలతో మీకున్న దానిలో మీ ఇంటిని చూసుకుంటూ ఇతరులకు సేవ చేసేందుకు ముందుకున్నారా? చాలా సంతోషం నాయన. మరి ఈ రోజున దగ్గర మీ పేరు పెట్టారు. ఇంకో మైక్ లేదు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు నారాయణ రెడ్డి గారి మరియు ఇతర సభ్యుల సమక్షంలో వేదిక మీదున్న పెద్దల సమక్షంలో లైనిజంలో ఉన్నటువంటి నాయకుల అందరి సమక్షంలో క్లబ్ రాజ్యాంగానికి లోబడి ఉంటానని అన్ని కార్యక్రమాల్లోనూ అమితోత్సాహంతో చాలా చురుకుగా పాల్గొని క్లబ్ యొక్క పురోగతికి కృషి చేయగలనని ప్రమాణం చేస్తున్నాను. మరియు క్లబ్ సభ్యత్వము పొందుటలోను క్లబ్ చేపట్టే అన్ని కార్యక్రమములలోనూ అమలు చేయుటలోను నా సేవలు అందించుటకు సర్వదా సంసిద్ధముగా ఉంటానని లయన్స్ ఇంటర్నేషనల్ లక్ష్యాలు, లయన్స్ ప్రవర్తన నియమావళికి అనుగుణంగా నడుచుకుంటానని శపథం చేస్తున్నాను. అంతేకాకుండా మరి మిమ్మల్ని లైంగికంలోనికి తీసుకొచ్చినటువంటి వారు ఒక్కసారి రావాల్సిందిగా, వేదిక మీదకి రావాల్సిందిగా కొంచెం సరి అయిన సమయం అది నేను అంటే ప్రిపేర్ చెప్పండి సార్. నేను నూతన సభ్యుల పేరు, మీరు చేర్పించిన వారి పేరు చెప్పండి. అంతే కదా, చెప్పండి. ఒకటి కె రవీంద్ర రెడ్డి గారు, కడపాల మాధవరెడ్డి గారు, కాశీనాథ్ గారు, మల్లయ్య గారు, గడ్డపల్లి గారు, మరియు ప్రిన్సిపాల్ రెడ్డి గారు, మరియు ప్రిన్సిపాల్
డాక్టర్ రవి గారు. మైక్ దగ్గర పెట్టుకోండి, దగ్గర పెట్టుకోండి మైకు. లయన్స్ క్లబ్ లో లయన్స్ క్లబ్ లో చేర్పించినందువలన వారికి సరిగ్గా ఉపదేశము చేయించుటలోను క్లబ్ చేపట్టే కార్యక్రమాలన్నిటిలోనూ చురుకుగా అభితోత్సాహంగా నిస్వార్థ సేవా దృక్పథంతో పాల్గొన్నట్లు అన్ని సమావేశాలకు తప్పనిసరిగా హాజరగినట్లు తద్వారా ఆదర్శ లైన్ సభ్యులుగా తయారు చేయటకు నా సాయశక్తుల కృషి చేయగలనని ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం చేస్తున్నారా? మరి ఈ ఒక్కసారి ప్రమాణం చేయగానే అయిపోలేదు సార్. మీరు వారిని ప్రతి సభకు సమావేశాలకు ఎటువంటి సమయంలో కూడా వారిని తీసుకొని అన్నిటిలో పాల్గొనేటట్లు చేసి వారికి తెలియని విషయం తెలియపరుస్తూ మన లైనిజంలో ఉన్న తీయదనాన్ని వారికి అందజేస్తూ వారిని పోనివ్వకుండా ముందుకు దూసుకుపోయేలాగా చేస్తారని ఆశిస్తూ ఒక్కసారి నూతన సభ్యులకు మరి చప్పట్లతో ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వారికి పిన్ పెట్టవలసింది. ఏడి గారు, లుక్ దేర్. థ్యాంక్ యూ. లైనిస్టిక్ ఇయర్కు నన్ను ప్రెసిడెంట్గా, మరి అదేవిధంగా మా సెక్రటరీ కాశీ ప్రజలరెడ్డి గారు, ప్రజలు కాశీనాథ్ గారు దాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మన లయన్స్ క్లబ్ మిత్రులందరికీ కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఈ ఆహ్లాదకరమైనటువంటి ఒక మంచి వాతావరణంలో మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మన గవర్నర్ మదన్ మోహన్ రేపాల్ గారికి, మరి అదేవిధంగా విడి జీవన్ మరి సతీష్ కుమార్ కోడే గారికి, మరి అదేవిధంగా మరి భాగ్యలక్ష్మి యేసూరి రీజనల్ మన జోన్ చైర్పర్సన్ గారికి, రీజన్ చైర్మన్ గారికి, మరి అదేవిధంగా మన శోభారాణి జోన్ చైర్మన్ గారికి, ఉషారాణి గారికి, మరియు మన సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, వాసవి క్లబ్, ఇలా ఇవన్నీ కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు. ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు అనేవి ఈరోజు ప్రభుత్వానికి సమాంతరంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తుంది. మన లయన్స్ క్లబ్ 2015లో స్టార్ట్ అయినటువంటి మరి మన లయన్స్ క్లబ్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ ప్రపంచంలో కొన్ని వందల వేల శాఖలుగా మరి మన లయన్స్ సేవలు అనూహ్యంగా, విస్తారంగా ప్రతి సందర్భంలో కూడా, అంటే ఎక్కడ ఎలాంటి నీడీ పీపుల్స్ ఉన్నా వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి మనం సేవ చేస్తూ ఉన్నాం. మరి ఇంటర్నేషనల్ లెవెల్లో మరి ఎంత సేవలు జరుగుతూ ఉన్నావో మన భారతదేశంలో కూడా అంతే సేవలు జరుగుతున్నవి.
ఎన్నో డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు చేస్తున్నాము. మరి 320E కూడా మరి మన దేవరకొండ క్లబ్ ఇవాళ మన డిస్ట్రిక్ట్ లో ఒక ఉత్తమ క్లబ్ గా ఎన్నో కొన్ని వందల వేల సేవా కార్యక్రమాలు మనం కొనసాగించాం, అవి చేస్తున్నాం. ఇవన్నీ కూడా సభ్యుల సహాయ సహకారాలతో మాత్రమే జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా తప్పనిసరిగా 2026-27 డైనస్టిక్ ఇయర్లో గతంలో మనం ఎన్ని సేవా కార్యక్రమాలను, ఎన్ని రకాల సేవా కార్యక్రమాలను మన ప్రజలకు అందించాము, ఈ సంవత్సరం కూడా సభ్యుల అందరి సహాయ సహకారాలతోటి మీటింగ్స్ లో మనం వాటిని డిజైన్ చేసుకొని ఒక ప్లాన్ చేసుకొని ఒక మనం ఏ వర్గాల వారికి ఏ సమయంలో ఎక్కడ ఏ విధంగా చేయాలో వాటిని డిజైన్ చేసుకొని మనం తప్పనిసరిగా అవి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా టీం సిద్ధంగా ఉంది. మరి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. మరి ఈ 2026-27 సంవత్సరంలో గతంలో ఏదైతే ఇంతకుముందు మన గవర్నర్ గారు చెప్పారు, మరియు మన సతీష్ గారు చెప్పారు 8 క్యాంపులు పెట్టారని చెప్పారు. ఆ వాటికి ఆ సేవా కార్యక్రమాలకు ఎక్కడ కూడా మేము ఇంకా మెరుగ్గానే చేస్తాము, తప్పనిసరిగా అంతకంటే ఎక్కువగానే చేస్తాము. సభ్యులందరి సహకారంతో వాటిని ఫుల్ఫిల్ చేస్తామని అందరి ముందు నేను హామీ ఇస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మన గవర్నర్ గారికి, మన సభ్యులందరికీ కూడా మన ధన్యవాదాలు తెలియజేస్తూ